రాష్ట్రంలో రుతుపవనాల కదలిక మందగించింది. దీంతో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే వారం రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు అధికారులు. ప్రస్తుతంతో పోల్చితే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. జూన్ 15 తర్వాత ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభించుకోవాలంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఋతుపవనాలు రాష్ట్రంలోకి విస్తరించిన తర్వాత కూడా కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇటు ఎండల తీవ్రత కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది. మరి రాబోయే 2-3 రోజుల పాటు ఈ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఎలాంటి ఫోర్కాస్ట్ ఉంది, వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే వర్ష తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో రీజన్స్ ఏంటి మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఋతుపవనాలు దాదాపుగా మధ్య భారతదేశం వరకు కూడా విస్తరించడం జరిగింది. నాగ్పూర్ మీదుగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లోకి. ఈ సమయంలో మనకి కొద్దిగా వర్షపాతం తగ్గే సూచనలు కనిపిస్తూ ఉంటాయి. నెమ్మదిగా మనకి ఈ ఋతుపవనాలు అనేవి ఆగమనం అనేది మధ్య భారతదేశం నుండి ఉత్తర భారతదేశం చేరుకుని ఈ సమయంలోని దాదాపుగా దక్షిణ భారతదేశము అలాగే మనకి తెలంగాణ ఈ పెనిన్సులర్ ప్రదేశాల్లోని కొద్దిగా వర్షపాతం అనేది సాధారణంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ వారం రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగానే నమోదవుతూ ఉంటాయి. అంటే 33 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది రాష్ట్రం మొత్తం మీదుగా. ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ మనకి కొద్దిగా ఈ తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. గాలుల్లోని తేమ శాతం ఉండడం వల్ల దాదాపుగా 70 నుంచి 80% మధ్యలోని కూడా ఈ తేమ శాతం ఉండడం వల్ల కొద్దిగా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అయితే పెద్దగా కనిపించటం లేదు. ఈ 5 రోజులు కూడా అక్కడక్కడ ముఖ్యంగా దక్షిణ ఈశాన్య జిల్లాలైన అక్కడక్కడ కొద్దిగా తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే గాలులు మాత్రం బలంగా వీచే అవకాశం ఉంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ జిల్లాలైన మనకి వికారాబాద్ నుంచి అలాగే హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి గాలులు బలంగా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు ఉష్ణోగ్రతలు నిన్న మొన్నటి వరకు ఏ విధంగా నమోదయ్యాయి, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్? ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి అత్యధికంగా 38 డిగ్రీలు నల్గొండ జిల్లాలో నమోదవడం జరిగింది. వచ్చే 3 రోజులు కూడా ఇదే విధంగా 33 నుంచి 38 సగటున నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ కొద్దిగా మనకి వర్షాకాలం దాదాపుగా ఋతుపవనాల తర్వాత గాలుల్లోని తేమ శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా మనకి వేసవిలోని తేమ శాతం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎండైనా మనకి కొంచెం ఎక్కువగా స్క్రోచింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఉక్కపోత అంటే 33 డిగ్రీలైనా ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఎండ దాంతోపాటు ఈ ఉక్కపోత వాతావరణం ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఏ జిల్లాలకైనా కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగిందా? ప్రస్తుతానికి ఎటువంటి వార్నింగ్స్ లేవు. వర్షానికి సూచనలు చూసుకున్నట్లయితే గస్ట్ ఈవెంట్కి అయితే మనకి ఉన్నాయి. అంటే ఏంటంటే బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా ఈశాన్య తెలంగాణ కరీంనగర్, పెద్దపల్లి, మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఎల్లో కలర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే 3 రోజులు కూడా మనకి బలమైన గాలులు మాత్రం వీచే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగానే నమోదవుతూ ఉంటాయి. సో ఋతుపవనాలు వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రేక్ అని చెప్తూ ఉంటారు ప్రతి ఇయర్. సో అదే విధంగా ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చా మ్యామ్? ఋతుపవనాలు వచ్చిన తర్వాత మనకి ఆగమనం అయిన తర్వాత దాదాపుగా ఉత్తర దిశకి వచ్చేటప్పుడు కొద్దిగా బ్రేక్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని లిటిల్ బిట్ లూ కండిషన్ అని అంటూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా 15 డేస్ ఉంటుంది. మనకి దాదాపుగా 3 to 5 డేస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి సాధారణంగా ఋతుపవనాలు కొద్దిగా చురుగ్గా కదలడం, దాంతో పాటుగా కొంచెం బలమైన గాలులతో పాటుగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. సో ప్రజెంట్ అయితే జస్ట్ స్కాటర్డ్ రెయిన్స్ అని చెప్తా ఉన్నారు. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఈ మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కావచ్చు, మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు ఈ వర్షపాతం విస్తారంగా ఉండే అవకాశం ఉంది? మనకి 7వ తారీఖు దాటిన తర్వాత అంటే దాదాపుగా ఒక 1 వీక్ దాటిన తర్వాత నుంచి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. సో ప్రజెంట్ రైతులకు సంబంధించి చాలామంది ఇటు ఖరీఫ్ సీజన్ కావచ్చు, విత్తనాలకు సంబంధించి కూడా మొదలు పెడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు రెయిన్కి కాస్త బ్రేక్ అంటే కూడా ఎట్లాంటి సూచనలు జారీ చేస్తూ ఉన్నారు? మరి ఈ సమయంలోని విత్తనాలు విత్తుకోవడం అయితే మంచి సమయం కాదు. దాదాపుగా మనకి కొద్దిగా ఋతుపవనాలు ముందుగా రావడం వల్ల చాలా వరకు ఖరీఫ్లోని విత్తనాలు విత్తుకోవడం ఉంది. కానీ ఇది కొంచెం బ్రేక్ వస్తుంది కాబట్టి కొద్దిగా 2వ వానను చూసి అప్పుడు విత్తుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే దాదాపుగా జూన్ 10వ తారీఖు దాటిన తర్వాత విత్తనాలు విత్తుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇటు హైదరాబాద్కి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్?
మనకి హైదరాబాద్గా చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా హైదరాబాద్లోని సాయంత్రం పూట కొంచెం మేఘావృతమైన వాతావరణం ఉంటూనే చిరుజల్లులు ఉంటాయి. గాలులు మాత్రం మనకి కొంచెం బలంగా వీస్తూ ఉంటాయి. దాదాపుగా గంటకి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ మరియు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత చూసుకుంటే సాధారణం కంటే 1 డిగ్రీ తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వారం రోజుల తర్వాత తిరిగి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ టైంలో అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాతావరణ కండిషన్స్ కావచ్చు, వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చూస్తూ వాళ్ళకి సంబంధించిన ఖరీఫ్ సీజన్ కావచ్చు, విత్తనాలకు సంబంధించి కావచ్చు విత్తుకోవడం మంచిదని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.